హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, మీకు గత వీడియోలో చెప్పాను కదా, వాస్తు ప్రకారంగా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక బిల్డింగ్ కానీ మనం ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు వీడియో చేసిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అదే అనమాట. సో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ స్లాబ్ అనేది మనకి తూర్పు నుంచి తూర్పు అలాగే ఉత్తరానికి ఈశాన్య మూలకి వాటర్ అనేది పెట్టడం జరుగుతుంది స్లాబ్ పోయడంలో. సో మనం బేస్ చేసుకోవాలి, ఆ పాయింట్ అనేది ఖచ్చితంగా మనం బేస్ చేసుకోవాలి. ఆ బేస్ పాయింట్ మీద మనం ఈ వాష్ ఏరియా గానీ, కిచెనే గానీ, బాత్రూమ్సే గానీ, రెయిన్ వాటర్ పాయింట్‌లే గానీ, అలాగే బాల్కనీ పాయింట్‌లే గానీ మనం ప్లాన్ జేసుకోవాలి. ఎక్కువ మనకి ఈ లెంత్ అనేది ఎక్కువగా ఉంది ఈ వీడియో వచ్చి. అలాగే మీకు ఎప్పుడు అడుగుతా ఉంటాను. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి మేస్త్రికి యూట్యూబ్ అనేది కొంతమంది రికమెండ్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్, వచ్చామండి వీడియోలోకి. ఇదే మనం చేయబోయే ప్రాజెక్ట్ వచ్చి మీకు వెనకాల కనబడుతుంది చూడండి. ఇదే ఐస్టైల్ అపార్ట్మెంట్ అనమాట. సో అపార్ట్మెంట్ని 10 ఫ్లాట్ల కింద చేయొచ్చు. కానీ ఏంటంటే వీళ్ళు ఒక్కో స్టేర్కి ఒక ఫ్లాట్ చేశారనమాట. పెద్ద ఫ్లాట్లు బాగా చూడండి బిల్డింగ్. ఇప్పుడు దీంట్లో మనం మార్కింగ్ ఎలా చేయాలి వాస్తుప్రకారంగా అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చి ఫస్ట్ స్టేర్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం అనమాట. ఈ ఈ ఫ్లాట్లు ఏంటంటే 1, 2 ఒక రకంగా ప్లాన్ చేశారు, 3, 4, 5 ఒక రకంగా ప్లాన్ చేశారు. సో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం బాత్రూంలోకి లైన్ చేద్దాం వాస్తు ప్రకారంగా. మనం బేస్మెంట్లో ఎక్కువ శాతం ఉత్తరం దక్షిణం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇదన్నమాట. ఇదేంటంటే మనకి ఇది ఈశాన్య మూల. ఇక్కడ హ్యాండ్లో నాంగల్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ మనకి ల్యాండ్ ట్రాప్ వస్తుంది. మనకు వచ్చి బాత్రూంలో షూట్ చెప్పడం జరిగింది. ఇది ఉత్తరం ఫేసింగ్ అనమాట. ఇది షూట్ WC అని రాసుకుంటాం. ఇది వచ్చి ల్యాండ్ ట్రాప్, మల్టీ ఫ్లోర్ ట్రాప్. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది అంతే చూడండి. ఇక్కడైతే ఈశాన్య మూల గుమ్మ పక్కన వచ్చింది. ఓనర్ గారు వాస్తు ప్రకారం కావాలి అంటే ఈశాన్య పెట్టుకోవాలి, లేదనుకోండి ఆపోజిట్గా మనకి ఇది ఆగ్నేయ మూల వస్తుంది అనమాట. సో నేనైతే గుమ్మానికి ఎదురుగా పెడతాను చేస్తుంది. ఎందుకంటే నీళ్ళు సాగేసి మొదలెళ్ళి అక్కడ ఆకుండా చిరాకు లేకుండా ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనకి ఉత్తరం ఫేసింగ్. ఈ పడవ వస్తుంది, మనం వేసుకుని ఉత్తరం పెట్టుకోవాలి. WC. సో ఇక్కడ ల్యాండ్ ట్రాప్. ఈశాన్యం అంటే ఇక్కడ వస్తుంది. చూద్దాం, ఆయన వాస్తవం కావాలంటే ఇక్కడే పెట్టాలి, లేదు మనకి ఆపోజిట్గా ఉంటే కరెంట్ చిన్న పాస్ పోసుకున్నా, లేడీస్ యూరిన్ అనేది యూజ్ చేసిన అక్కడ పోసుకుంటారు. చిరాకు లేకుండా అనమాట. ఇక్కడ అనుకోండి దారిలో ఎంతో చిరాకుగా ఉంటుంది. మనం ల్యాండ్ ట్రాప్ అనేది బాత్రూంలో నైరుతి తప్ప ఏమైనా వాడుకోవచ్చండి మన కరెంట్ కోసం. లేదు వాస్తవం కావాలంటే ఖచ్చితంగా ఈశాన్యం పెట్టాలి తప్పదు. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓనర్స్ అనేది ఒక్కొక్క రంగా ఉంటారు. ఎంట్రన్స్లో బాల్కనీ ఇచ్చారు. సో మనకు బాత్రూమ్ వచ్చి అవుట్ లైన్ వస్తుంది అనమాట. ఇక్కడ బాత్రూమ్ కిటికీ కదా, ఇటేమో నాంగ లైన్ వస్తుంది. సో ఇటు వచ్చి 2.5 లైన్ వస్తుంది. 2.5 లైన్ వస్తుంది ఇలాగా. ఇటు వచ్చి నాంగ లైన్ వస్తుంది. వేరే దారి లేదు, ఎందుకంటే అటేపు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. స్లాబ్ బెడ్జలు వస్తాయి అనమాట. ఇలాగా స్లాబ్ బెడ్జలు వస్తాయి. దీనికి వచ్చి మనం వేస్ట్ వాటర్ పోవడానికి ట్రాప్ ఇవ్వాలి. ఎలా షౌట్. సో ఇటు వచ్చి బియ్యం వచ్చింది, ఇది ఎలివేషను. ఇక్కడ ఏం చేయాలంటే మనం కొంచెం టెక్నిక్గా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పైన చూసారా బియ్యం అయితే ఇచ్చాడు, ఆ బియ్యం కూడా కింద ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఒక అడుగు, ఒక 3 అడుగులు గ్యాప్ పెట్టాలి. ఇక్కడ నాంటే పెట్టుకోవాలన్నమాట. ఏమవుద్ది, ఈ బాల్కనీ అంతటికి అక్కడ ఈశాన్యం వస్తుంది అనమాట. వాస్తు ప్రకారంగా మనకి స్లాబ్ కూడా ఈశాన్య మూలకే వాటర్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 2 బాత్రూమ్లు, బాల్కనీ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు. ఇది మన పైప్ అనమాట ఇవి. సో ఆల్రెడీ పుట్టిస్తాను ఇది పాయింట్.
ఇక్కడ కూడా ఈశాన్య మూల అనమాట, ఈ బాల్కనీలో కూడా. నెక్స్ట్ ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. చూడండి, దీనికి కూడా ఉత్తరం ఫేసింగ్ పెట్టాలి. ఇవి వచ్చి పడమర వైపు లైన్ వెళ్తాయి, సారీ దక్షిణ వైపు లైన్ వెళ్తాయి. మనకి బేషన్ వచ్చి ఉత్తరం ఫేసింగ్ వస్తుంది అనమాట. WC ఇక్కడ కూడా ఇది ఈశాన్యం లోపల, ఈశాన్యం వల్ల ఫ్లోర్ టైప్ వస్తుంది. దానికి అన్నం పెట్టుకుందాం. చూసారుగా, ఉత్తరం ఫేసింగ్ మన షూట్ వస్తుంది అనమాట. ఇది వచ్చి ఈశాన్య మూల. ఏంటంటే అవుట్ సైడ్ లైన్లో వస్తాయి, దక్షిణ వైపు, తర్వాత అవుట్ సైడ్ లైన్లో వస్తాయి. ఇది వచ్చి మనకి ఏంటంటే ఏసీ అవుట్, బ్లూ పైప్ అనేది ఏసీ అవుట్లెట్ పైప్ అనమాట. అలాగే లీకేజ్ పైప్ కూడా వాడతాం. ఇక 4 ఎస్ఎల్, నేను 4.5. ఇవి వచ్చి అంగుళాలు కంపల్సరీగా వాషింగ్ మిషన్ కానీ మనం అంగుళాల పైప్ యూజ్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, మన కిచెన్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇది కిచెన్ అంటే ఇక్కడ ఇచ్చారు మనకి. చూడండి, ఇక్కడ కూడా మనం సాధ్యంతో ఈశాన్యం పెట్టుకోవడం మనం చూసుకోవాలి. మనం పాయింట్ బట్టి ఇక్కడ పాయింట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటారు, వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకుంటారు. సో వాషింగ్ మిషన్ పాయింట్ ఇక్కడ ఇవ్వాలి మనం. ఈ వాషర్ అయితే ఈశాన్యంలో నాన్ పెట్టుకోవాలి. దీన్ని ఏం చేయాలి, ఇక్కడ ఇస్తే బెడ్ వేసుకోవాల్సి వస్తుంది, పైన ఇస్తే అలా కుదరదు. అటు వెళ్దామంటే పైనుంచి కింద తీసుకెళ్దామంటే అక్కడ కిటికీ వచ్చింది. సో యూపీసీ ఫ్రేమ్స్ వస్తాయి అనమాట కిటికీలు. మనం ఏం చేయాలంటే ఇక్కడ బెడ్ కిందకి వేసుకోవాలి. ఇక్కడ కిందకి వేసుకొని ఇక్కడ కిందకి వేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ గుమ్మం వచ్చింది. ఈ గుమ్మం తిన్నంగా లైన్ ఉంటే సురాగ్గా ఉంటుంది. మనం ఏం చేయాలి, ఈ గుమ్మం చూసుకొని గుమ్మానికి అడ్డం లేకుండా ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ బెజ్ వేయాల్సి వస్తుంది. సో మాకు ఎక్కడంటే ట్రాప్ బెజ్ అనమాట, ఈశాన్యం బెజ్ వేస్తాం. ట్రాప్ కిందకి వస్తుంది అనమాట, స్లాబ్ కింద ట్రాప్ వస్తుంది. అప్పుడు ఏమంటే ఇక్కడ బెడ్ వేయాల్సిన అవసరం ఉండదు. మనకేంటంటే టైల్స్ కూడా మనం తగ్గుద్ది అనమాట. వాస్తు ప్రకారంగా చేయడం వల్ల వాటర్ కూడా చాలా ఈ బెడ్లు అనేది వేస్ట్ అవ్వడం ఉంటుంది. మనకి పని ఇవ్వాలంటే త్వరగా మనం ఆ పాయింట్ని వాడాలి. వాస్తు ప్రకారంగా చేస్తామండి, టైల్స్లో మీకు ఎక్కువగా మందాలు పడకుండా చూస్తాం. ఈ 2 పాయింట్లు వాటర్ దగ్గర వర్క్ మాత్రమే యూజ్ చేస్తే మనం కొంచెం ఎక్కువగా పని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి చూడండి, ఇది వచ్చి మనకి ఏంటంటే ఎదుర ఈశాన్య మూల కారిడార్ అనమాట. ఈ కారిడార్లో చూడండి, ఇక్కడ కూడా ఈశాన్య మూల యూజ్ చేయాలి. ఈ పైన బియ్యం చూసుకోవాలి మనం, ఆ బియ్యం చూసుకొని మనం మార్కింగ్ ఇచ్చుకోవాలి. సో అక్కడ వస్తుంది మన ట్రాక్ వచ్చి. దీన్ని ఏం చేయాలంటే పైన కిందకి ఇలా దింపి ఈ బియ్యం వరంతా తీసుకెళ్ళి ఆ సైడ్ చేసి బియ్యం కింద సైడ్ చేసి వీటి వేస్తూ ఉంటుంది లైన్ స్ట్రైట్గా. ఇంకా కొద్ది ఫ్లాషింగ్ ఉంది, ఈ సైడ్ అలా చేస్తాం. స్ట్రైట్కి వెళ్ళిపోవాలి, రైన్ వాటర్ మటు స్ట్రైట్గా ఉండాలి. ఇది ఏంటంటే మనకి ఈ వరండాల పైప్ తీసుకెళ్ళి మనం ట్రాప్ను దాన్ని రిడ్యూస్ చేసి కలుపుతామంట. ఇక్కడ కూడా 2 న్యాన్ ట్రాప్లు వాడుకోవాలి. మీకు ఆల్రెడీగా ఈ ఫిట్టింగ్స్ గురించి, ఎస్ఎఫ్లో ఫిట్టింగ్స్ గురించి అవి ఎలా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ అవి ఉపయోగపడతాయి అనేది వీడియోలు చేశాను. 3 వీడియోలు ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఆ వీడియోలు చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా అవగాహన వస్తుంది. ఆ ఒక 3 వీడియోలు చూస్తే స్టాండ్ వర్క్ కొత్తగా వచ్చిన వాళ్ళకి 50% వర్క్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్లో ఎక్కుతున్నాం. సెకండ్ కూడా సేమే, అవసరం లేదు. నెక్స్ట్ మనం 3లోకి వెళ్దాం. 3లోనే కొంచెం ప్లాన్ మారింది, అది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇక రెయిన్ వాటర్ అనేది ప్రతి స్టేర్కి 5 స్టేర్ కూడా మనం చెప్పాను కదా, సేమ్ అనమాట. మీకు లైన్ వేసిన తర్వాత వేసిన కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. స్ట్రైట్ లైన్ ఎలా చేస్తాం ఏంటనేది. సో 3లో ప్లాన్ మారింది కదా, పైన ఈ బాత్రూమ్ వచ్చింది అనమాట. ఉత్తరం వైపు బాత్రూమ్ వచ్చింది. అలాగే లైన్ చేస్తున్నాం.
చూడండి ఇక్కడ వచ్చి మనకి ఉత్తర ఫేసింగ్ వేసిన కాకుండా రైట్ ఇక్కడ ఉత్తరం వచ్చే అవకాశం ఉంది. చూడండి ఇది ఎంట్రన్స్ కదా, ఇది ఉత్తరం గోడ, ఇది దక్షిణం గోడ. సో దీంట్లో కనీసం మనం షూటు 19 అంగుళాల సెంటర్ రావాలి ఇక్కడ. అంటే ఇది సేమ్ దీంట్లో కూడా ఉత్తరం ఫేసింగ్ వస్తుంది. అదే ఈ గోడ మనకు చిన్నగా ఉందనుకోండి, ఉత్తరం ఫేసింగ్ రాదు, అప్పుడు దక్షిణ ఫేసింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు వచ్చి ఈశాన్య మూల ఆల్రెడీ న్యాట్రా పెట్టడం జరిగింది. సో దీంట్లో ఫ్లోర్ ర్యాప్ వాడతాం, వాడిని అలా పెట్టారు అంతే. ఎందుకంటే దీంట్లో వాష్ బేసిన్ పాయింట్లు వస్తాయి, దానివల్ల మనం మల్టీ ఫ్లోర్ టాప్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బాత్రూమ్ అనేది మీకు సేమ్ కిందలా చెప్పాం, సేమ్ అలాగే వస్తుంది కూడా. సేమ్ కిచెన్ కూడా సేమ్, ఇంకా మీ కింద అయితే చెప్పాను ఆ స్టైల్కి అలాగే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కిచెన్ ఉంటుంది, అది వాష్ ఏరియా, ఇది వచ్చి కిచెన్ అనమాట. ఇదంతా కూడా ఈ రూమ్ అనేది అంతా కిచెనే. సో దీన్ని ఏం చేస్తామంటే వేరేగా పంపిస్తాం, లైన్ ఇలాగా వేరేగా పంపిస్తాం కిచెన్. ఇది వచ్చి దక్షిణానికి వెళ్తాం అన్నమాట, లైన్ వచ్చి బయటికి. ఫ్రెండ్స్ మన రోడ్ సైడ్ బాల్కనీ పాయింట్ ఈశాన్యం వచ్చాను కదా, మనం ఆ పాయింట్ ఎలా కలుపుకోవాలని చెప్పడం మీకు మర్చిపోయాను ఫ్రెండ్స్, దానికోసం మీకు వచ్చాను. సో ఇటు అనేది మనకి ఎలివేషన్ వస్తుంది అనమాట, ఎలివేషన్లో కొన్ని పైప్ రాదని చెప్పి రిన్యూ గారు. సో దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనకి ఇక్కడ బాత్రూమ్ చెప్పాను కదా మీకు, ఒకటిలో రోడ్డు వైపు బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో చూడండి మనకి ఇది రిన్నర్ లైన్ వస్తుంది. సో మనం ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే టైల్స్ చక్కగా మనకి పల్సగా పడడం కోసం మెట్లు తగ్గుతుంది అనమాట, స్లాబ్ కింద హోల్ వేసి న్యాంట్రా ఫిట్టింగ్ కిందకి ఇస్తాం అనమాట. సో ఇలాగ లైన్ తీసుకెళ్ళి మనం కిటికీ పక్కన వై యూజ్ చేసుకొని ఆ వైలోకి మనం రిన్నర్ లైన్ వస్తుంది కదా స్ట్రైట్, అలాగా ఆ రిన్నర్ లైన్ తెలిపడం జరుగుతుంది.